బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ పై రేపు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. దీనికి సంబంధించి లాయర్స్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంకా టైం కోరుతున్నారు వాళ్ళు. అట్లీస్ట్ మినిమం 1 వీక్ అలా అడిగారు. బట్ గవర్నరీ జడ్జి గారు ఇది ఇంటరిమ్ అప్లికేషన్ కాబట్టి రేపటికల్లా డెసిషన్ తీసుకోవాలి కాబట్టి రేపటికల్లా ఏమన్నా మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని అడిగారు. దానికే వాళ్ళ తరపు న్యాయవాది రేపటి వరకు మేము ఫైల్ చేస్తామన్నారు. సో రేపు ఆయన యొక్క వాదనలు బట్టి అవసరమైతే మళ్ళీ నిరంజన్ రెడ్డి గారు he will be giving his other submissions if necessary. ఈ కేసులో కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఈ కేసు ఇప్పటికే ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంశం కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు ఏమైనా కామెంట్ చేసిందా? అక్కడ చెప్పింది, అక్కడ కోర్టు వారు అలాంటివి ఎప్పుడు చెప్పారండి. ఆ కోర్టు వారు ఎప్పుడు అలాంటి కామెంట్స్ చేయకూడదు, చేయరు కూడా. అక్కడ అవతల వైపు న్యాయవాది గారు అన్నారన్నమాట. దానికే నిరంజన్ రెడ్డి గారు దీన్ని రివర్స్లో తీసుకోండి, ఇక్కడ అసలు మేము క్లియర్గా చెప్పారు నా వాదనల ముందు, నన్ను అసలు స్పెషల్ పర్సన్ గా కన్సిడర్ చేయకండి, అందరితో పాటే నేను కూడా ఒకరిని. అండ్ ముఖ్యంగా ఈ పోక్సో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఇదివరకు సాధారణ అక్యూజ్డ్కి వచ్చిన జడ్జిమెంట్స్ మీదనే ఆధారపడి ఉన్నాం. స్పెషల్ పర్సన్స్ బేస్డ్ కేసు లాస్ మేము సబ్మిట్ చేయట్లేదు. ముఖ్యంగా ఇక్కడ నేను ప్రామినెంట్ వ్యక్తి యొక్క కొడుకును కాబట్టి ఇంకా నన్ను ఎక్కువ విలిఫై చేస్తున్నారు సర్టెన్ పొలిటికల్ పార్టీ, సర్టెన్ మీడియా సెక్షన్స్. ఇంకా నా పోస్టర్లు ప్రతి చోట పెడుతున్నారు, ఎక్కడ భగీరథ్ అని. ఇంకా రివర్స్ నన్ను ఎక్కువ విక్టిమైజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన ఆర్గ్యుమెంట్ అయింది. అది చూడాలండి రేపటి దాన్ని బట్టి, ఎందుకంటే మార్నింగ్ ఇది హియరింగ్ ఉంది. బెయిల్ అప్లికేషన్ అనేది ప్రతి అక్యూజ్డ్ ఈ దేశంలో అతని సర్వసాధారణమైన కాన్స్టిట్యూషనల్ రైట్ అది. సో తప్పకుండా భగీరథ్ హక్కు ఉంది కాబట్టి అతని వాళ్ళ రోజు ఆ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నాడు. సో రేపటి దాని యొక్క నిర్ణయం గౌరవనీయ న్యాయస్థానం తీసుకుంటే దాన్ని బట్టి మనం చూద్దాం. ఇట్స్ ఆల్ సబ్ జుడిస్, ఇంతకంటే మేము ఎక్కువ మాట్లాడలేం. అవన్నీ కాదండి, ఇప్పుడు సబ్ జుడిస్ ఆ మ్యాటర్ అంతా ఇప్పుడు మనం మాట్లాడలేము. ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద బెయిల్ అప్లికేషన్ అండ్ ఫర్ ద ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ డెసిషన్ ఈస్ పెండింగ్ టుమారో. సో లెట్ us not get into the facts now itself, please. అందరూ అంటున్నది డేట్ ఆఫ్ బర్త్ గురించి కదా, ఇప్పుడు న్యాయవాది కోర్టు కూడా చెప్తుంది డేట్ ఆఫ్ బర్త్ గురించి ఒక క్లారిటీ రావాలి. 2 డేట్ ఆఫ్ బర్త్ దాని గురించి సార్ క్లారిటీ మేము ఇచ్చేది సబ్మిట్ ఆల్రెడీ చేసామండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అవేతే అవసరమో అవన్నీ మేము ఆల్రెడీ ఎవిడెన్సెస్ పెట్టాము అక్కడ. లెట్ us వెయిట్. ఇట్స్ ఇన్ సబ్ జుడిస్, ద మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్. సార్ ఒక్క నిమిషం. న్యాయమూర్తి కూడా అడిగారు కదా అమ్మాయి స్టూడెంట్ ఏం చేస్తుందని, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అడిగారు కదా, అవన్నీ వాళ్ళు అవతల వాళ్ళు సబ్మిట్ చేస్తారండి. అండ్ ఆల్సో ద పీపీ హ్యాస్ టు సబ్మిట్ ఆల్ దోస్ డేట్ ఏముంది అవన్నీ ఇప్పుడు కాదండి, అది మేము జడ్జికి సబ్మిట్ చేసాము. డెఫినెట్గా ఇది పోక్సో వర్తించదన్న దాని మీద ప్రధానంగా ఉంది. చూద్దాం. ఇంటరిమ్ అనేది రేపటికి పెండింగ్ ఉంది కాబట్టి దయచేసి ప్లీజ్ బీ పేషెంట్. ఇట్స్ సబ్ జుడిస్. లేదు అట్లేం లేదు. బెయిల్ అనేది ప్రతి పౌరుని హక్కు, అది వేసుకున్నారు. లెట్ us wait and see. Tomorrow it is pending for orders for tomorrow. Let us see. బండి సాయి భగీరథ్ బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఇవాళ హియరింగ్కి వచ్చిందో దానికి సీనియర్ అడ్వకేట్ డిఫెన్స్ తరఫున భగీరథ్ తరఫున నిరంజన్ రెడ్డి గారు వాదించడం జరిగింది. సో ఇవాళ రోజు మనం కేవలం మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. కానీ రెడీగా ఉండి ఆ ఇన్వెస్టిగేషన్కి తను సహాయ సహకారాలు ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్ జుడిస్లో ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు. బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 8th మే రోజు ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా పోక్సో యాక్ట్ సెక్షన్ 5 and 11 పెట్టలేదు. ఏదైతే అబౌవ్ 7 years ఉందో సెక్షన్ 5 and 11 అవి పెట్టకుండా కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్ళకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ని మార్చి 7 ఏళ్ళు పైబడే శిక్ష పడే పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. సో దాని మీద కూడా టైం కోరితే అట్ ద సేమ్ టైం ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ అది పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్ళే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తాన్ని ఇన్ఫ్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిమ్ బెయిల్ మాత్రం మాకు అంగీకరించండి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. సో అవతల కంప్లైనెంట్ వైపు కూడా ఒక లర్న్డ్ కౌన్సిల్ వచ్చారు.
ఈ ఆస్ట్ ఫర్ సమ్ మోర్ టైం, కొద్దిగా టైం అడిగారు ఆయన, ఇంకా కొద్దిగా టైం కావాలి దీనికి కౌంటర్ ఇవ్వడానికి అని. సో అది రేపటికి ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ వినటం జరుగుతుంది హానరబుల్ కోర్ట్. అండ్ రేపు ఎట్ ద సేమ్ టైం రేపు కూడా మేము కుదిరితే మళ్ళీ